ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేసింది. ఏం పేరు? శ్రవంత. ఏమైంది అసలు చెప్పమ్మా. అయితే ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తాను. గట్టిగా మాట్లాడు. ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం. మేడం వచ్చి అన్నారు, ఏంది ఇట్లెందుకు కథలు నడిపిస్తుర్రా అని అన్నారు. ఇంకా నేను ఏమనలేను. అఖిల నేను నిన్న అంట కవితనేమని నన్ను అన్నారు. సరే అని నన్ను ఏమన్నా నేను వదిలేసిన. నేను స్టేజ్ పైన సార్ వాళ్ళ గిఫ్ట్ ఇస్తున్నా. స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముంగలు ఎత్తురంట, నీది బ్యాడ్ క్యారెక్టర్, ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు బయట నుంచి వచ్చినావు, నీకు ఏం తెలియదు ఆ పిల్లల గురించి, నువ్వు తిరగకు అని అన్నారు. ఇక నాకు మస్తు బాగా అనిపించింది. నేను ఏం చెప్పినా, మా డాడీ వచ్చిండు, మార్నింగ్ వస్తాడు, నైట్ కూడా వచ్చిండు మా డాడీ. వచ్చి ఇంకా మేడంకి అడుగుతున్నారు నాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అయ్యింది అని నేను చెప్పిన. చెప్తే మేడం మండే రోజు వచ్చి, ఏందమ్మా ఏమన్నా అంట, మీ డాడీ నాతో జరగడం ఆడడానికి వచ్చింటారు, రమ్మని మరి ఆడతాడు, ఏం రమ్మని అని అన్నారు. ఆయన నేను ఏమనలేను. అది ఒక్క మేడం కాకుండా శ్రవంతి మేడం అని ఉంటారు. ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్, నేను క్లాస్కి వెళ్ళిన సిక్ అయినా క్లాస్కి వెళ్ళినా ఏమైందని అడిగారు. చెప్పిన ఇట్లా మోషన్స్ అయినాయి మేడం అందుకే వెళ్ళలేదు అని అంటే, మా మేడం అంటారు, ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి వలగొట్టైనా నేను చేరిపోతా అని అన్నారు. ఎవరికైనా నాకు. నేను అప్పటికి ఏమనలేను. మళ్ళీ ఫేర్వెల్ రోజు ఏమేమి స్పీచెస్ ఇవ్వాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తుర్రు ఇట్లా. నన్ను అంటుంది, నువ్వు బయట ఎవ్వరు తిరగకండి, నేను అందరు టీచర్స్లో నేను ముద్ర పడిపోయినా, నేను ఎక్కువ బయట తిరుగుతాను అని ఇట్లా చెప్పు, నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు. అందరు ముంగల నాకు ఇన్సల్ట్ అనిపించింది. మస్తు ఇన్సల్ట్ చేశాను మేడం వాళ్ళు. నేను కనీసం వాష్రూమ్ కానీ బయటకు వచ్చినా సరే అయిపోయి గ్రూప్లో మెసేజ్ పెడతారు, ఇంకా తబిత బయటకు వచ్చిందని. స్టాఫ్ రూమ్లో ఎప్పుడు నా పేరే ఇంకా తబిత అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు. ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి, అక్క నీ పేరు ఇట్లా స్టాఫ్ రూమ్లో మారుమవుతుంది, తబిత ఇట్లా తిరుగుతుందని మొత్తం ఇట్లా ఎత్తుర్రు అక్క అని అంటుంది. మొత్తం ఎగతాళి చేస్తుండే నన్ను. నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసారు. మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే, హిందీ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి, ఏమైనా అనుకుంటున్నావు, టెన్త్ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెటర్నరీ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే, అదంతా సెట్ కాదు, ఇది వెటర్నరీ డాక్టర్ కూడా సెట్ కాదు, అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు, చిన్నగా పారామెడికల్ అవి చేసుకొని వెళ్ళే సెటిల్ అవి, అంత పెద్దగా ఎందుకు. ఆమె అంటే మళ్ళీ నువ్వేం చేసుకున్నావు హాస్టల్లో? ఫస్ట్ ఫ్లోర్ నుంచి దుంకినా. ఎందుకు దుంకినావు? వాళ్ళు పెట్టేట అసలు ఏ స్టూడెంట్స్ మొత్తం టార్చర్ సార్. పాపకి 5th నుంచి 9th వరకు మంచిగా చదువుతుంది, టాపర్ పాప. అన్ని మెడల్స్ గిడల్స్ అన్ని ఉన్నాయి పాపకి, సర్టిఫికెట్స్ వచ్చినాయి, అంతా మంచిగా చదివే అమ్మాయికి మొత్తం 10th వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ లా. ఎవరు చేసారు? టీచర్స్ మొత్తం. ఇక ఏమన్నా చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ కనిపించింది అనుకో, పాపను మొత్తం టార్గెట్ చేయడము, అందరు గ్యాదర్ అయ్యి పాపను ఒక్కదాన్ని వచ్చి, నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైతున్నాయి, నువ్వు బయట తిరుగుతున్నావు, నీ క్యారెక్టర్ బ్యాడ్, మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేసి, బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప? మాకు చెప్పాలి కదా, పేరెంట్స్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము క్యారెక్టర్ ఏందో మాకు చేసుకుంటాం. నేను ఈవినింగ్ క్లాస్ కోనందుకు నీ బోనఫైడ్ లా నేను ఇట్లా బ్యాడ్ కేటగిరీ గుడ్ కేటగిరీ అని రాస్తారు. నేను బ్యాడ్ కేటగిరీ అని రాస్తే నువ్వు ఏ స్కూల్లో కూడా జాయిన్ కాలేవు ఇంకా అని అంటారు. మొత్తం ఇక మాకు చెప్తేనేమో మేము చదువు పరంగా నువ్వు కొంచెం డల్ అయినవి బిడ్డ, చదువుకోకి ఒక్క సంవత్సరం అయితే 10th అయిపోతుంది. వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దుంకిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మళ్ళీ? ఎవరు చెప్పొద్దన్నారా? వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు మేడం వాళ్ళకు మొత్తం గ్యాదర్ అయినంటే సార్, మొత్తం పాపని గ్యాదర్ చేసుకొని ఒక సార్ వచ్చిర్రు, ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిర్రు. అయితే కార్లు ఎక్కించిర్రు, బయట నుంచి చెప్పిర్రు, ఆమె ఇట్లా దుంకిందని చెప్పకండి, ఆడ పోయి స్టెప్స్ పైన పడ్డాయని చెప్పండి, మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా అవుతుంది, ఇష్యూ అవుతుంది అని చెప్పారు. ఆడికి పోయిన తర్వాత ఇంకా నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. మీ పేరెంట్స్ వస్తారంట. నేనే అన్నా మా డాడీకి కాల్ చేయని మేడం వస్తారు అని అంటే, సిమెంట్ పట్టి కట్టించుకుంటావా డాడీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు అని అంటే, పేరెంట్స్ వచ్చినాక కట్టించుకుంటా అని చెప్పిన సార్. మా డాడీ ఇక్కడ లోకల్లో లేకుండా అంటే హైదరాబాద్ వెళ్ళిరంట. మేడంకి అన్నారంట, మేడం మీరు కట్టించండి నేను వచ్చి తీసుకెళ్తాను అన్నారంట. వేరే అమ్మాయిలకి గిట్ట కొట్టిందంట కదా, ఎవరు కొట్టిరు చేతుల మీద? శ్రవంతి మేడం. ఒక అమ్మాయి తెలుగు క్లాస్ వరకు రాసింటే, మేడం ఉన్నప్పుడు తెలుగు క్లాస్ వరకు రాసిందంట, రాస్తుంది. మా క్లాస్ ఆమె కూడా ఇట్లా ఇక్కడ పట్టుకొని మొత్తం ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ మొత్తం ఇట్లా నెయిల్స్ పడ్డాయి. చాలా ఏడ్చింది ఆమె కూడా. 2 times కొట్టిరు. ఒకరోజు స్టీల్ బాటిల్ తీసుకొని కూడా కొట్టిరు. ఎవరు కొట్టిరు? శ్రవంతి మేడం. ఎందుకు కొట్టిందా? తెలుగు అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మేడం తెలుగు పేపర్స్ చెక్ చేసుకోండి రా అని ఇట్లా పేపర్స్ ఇచ్చిండ్రు. ఆ పేపర్ ఆమె చూసుకుంటుంది, ఇట్లా వచ్చి ఎప్పుడు తెలుగే చదువుతావా, నా సబ్జెక్ట్ వద్దా అని కొట్టిర్రు. 2 times కొట్టిరు ఆమెకి. ఏ రోజు జరిగిందమ్మా ఈ సంఘటన? దుంకిన రోజు ఏ రోజు? 24th నాకేం చెప్పలేరు సార్. వాళ్ళు ఏమన్నారో ఒకసారి ఫోన్ చేసారు,
ఇట్లా కాళ్ళు దెబ్బ తాకింది మామూలుగా తాకిందా అని ఒకసారి చెప్పిండ్రు. అంటే ఏమున్నా నాకు చెప్పండి మేడం అంటే మళ్ళీ ఒక గంట అయినాక మళ్ళీ ఫోన్ చేసి మీ పాపకు బాగా దెబ్బ తాకింది మీరు రండి అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినాక కూడా ఎట్లా పడ్డదని అడుగుతుంది. ఆమె కాళ్ళు మెట్ల మీద జారి కింద పడ్డది అని ఒకటే చెప్పింది నాకు. మళ్ళీ నాకు ఏం కూడా చెప్పలేరు. నాకు చెప్పక అక్కడ బయటకు పోయి సాటుగా మాట్లాడుకోరు. మరి ఇప్పుడు ఇంత హాస్పిటల్ ఉన్నా కానీ ఒక్క మేడం కూడా మరి ఎట్లుంది పాప అని కూడా ఫోన్ చేయలేరు వాళ్ళు. అసలు ఫోన్ చేయలేరు. నాకు ఏం కూడా అడగలేదు. ఒక క్లాస్ మేడం ఒకటి ఎట్లుందమ్మా వస్తాం అనుకున్నా కానీ నాకు వీలైతే లేదని ఒక్క మాట మాట్లాడింది. ఏ మాట చెప్పలేరు. నాకు ఏది కూడా చెప్పలేరు మా పాప గురించి. ఎందుకు ఇట్లా చేస్తారు ఇక్కడ హాస్టల్లో మళ్ళీ వీళ్ళంతా? ఈ అమ్మాయి మంచిగా చదువుకుంటుందంట. మంచిగా చదవకుండా మొత్తం ఆమె మైండ్ అంతా బ్లాక్ తినేసిర్రు. ఇక ఆమె ఏ దాంట్లో ఫస్ట్ రాకుండా ఇట్లా కూర్చున్న పెడితే ఏడ కూర్చున్న దానికి క్యారెక్టర్ బాగాలేదు ఎందుకు కూర్చుంటారు